అమెరికాలో దారుణ హత్యకు గురైన నిఖిత హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. $4,500 అప్పుగా అర్జున్ శర్మకి నిఖిత ఇచ్చినట్టుగా నిఖిత కజిన్ సరస్వతి చేసిన పోస్ట్ ద్వారా బయటపడింది. కొన్ని రోజుల తర్వాత $3,500 నిఖితకు తిరిగిచ్చాడు అర్జున్ శర్మ. అయితే మిగిలిన $1,000 సైతం అర్జున్ని అడిగింది నిఖిత. దీంతో ఆమె నుంచి $3,500 అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసుకుని హత్య చేశాడు అర్జున్ శర్మ. భారత్కు పరారైన అర్జున్ శర్మను తమిళనాడులో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇంటర్పోల్ పోలీసులు. నిఖిత మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ స్పందించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆమె కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని పేర్కొంది. నిఖిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతోంది. సాధ్యమైనంత త్వరగా నిఖిత మృతదేహం హైదరాబాద్ రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీమిత్ర ప్రిన్స్ అపార్ట్మెంట్లో గత కొంతకాలంగా నిఖిత పేరెంట్స్ నివాసం ఉంటున్నారు. అమ్మాయి అత్యంత దారుణ హత్యకు గురైంది. నిఖితానే హైదరాబాద్ చెందిన అమ్మాయిని ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అతి కీలకంగా హత్య చేశాడు. లాలాగూడలోని ప్రస్తుతం శ్రీ మిత్ర ప్రిన్స్ అపార్ట్మెంట్లో 5వ అంతస్తులో వారి తల్లిదండ్రులతో గత కొంతకాలంగా కలిసి ఉంటుంది. అమెరికాకు ఎంఎస్ పూర్తి చేసేందుకు అలాగే ఉన్నత చదువులతో పాటుగా అక్కడ ఉద్యోగం చేస్తోంది నిఖిత. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అత్యంత కీలకంగా హత్య చేశాడు. మేరీల్యాండ్లోని ఎలికాన్ సిటీకి చెందిన 27 ఏళ్ల నిఖిత దారుణ హత్య ఆలస్యంగా వెలుగు చూసింది. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అదృశ్యమైనట్లు పేర్కొని అక్కడి నుండి అతను ఇండియాకి ఎస్కేప్ అయ్యాడు. అర్జున్ శర్మను తమిళనాడులో అదుపులోకి తీసుకున్న ఇంటర్ పోలీసులు అతని ఇంటరాగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంటర్పోల్ ఢిల్లీ పోలీసుల అదుపులో అర్జున్ శర్మ ఉన్నాడు. సో డిసెంబర్ 31న నిఖిత హత్య చేసి ఎస్కేప్ అయ్యాడు మాజీ ప్రియుడు అర్జున్ శర్మ. నిఖిత డిసెంబర్ 31 నుండి అదృశ్యం అవడంతో సోషల్ మీడియాలో ఆమె స్నేహితులు కనుగొనాలంటూ కూడా అనేక పోస్టుల ద్వారా పోలీసులు దృష్టికి తీసుకొచ్చారు. సో హోవార్డ్ కౌంటీ పోలీసులు దర్యాప్తులో అర్జున్ శర్మని హత్య చేశారని నిర్ధారించారు. జనవరి 2న నిఖిత ఆచూకీ కూడా హోవార్డ్ పోలీసులు కనుగొన్నారు. అర్జున్ శర్మ మాజీ ప్రియుడు కొలంబియా అపార్ట్మెంట్లో కత్తిపోట్లకు గురైనట్లు కూడా నిర్ధారణకు వచ్చారు. సో నిఖిత కుటుంబ సభ్యులకు సంప్రదింపులు చేసింది భారత రాయబారి కార్యాలయం. త్వరితగతిన నిఖిత మృతదేహాన్ని హైదరాబాద్ రప్పించేందుకు, కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అమెరికా రాయబారి కార్యాలయంతో పాటుగా భారత రాయబారి కార్యాలయం కూడా సంప్రదింపులు జరుపుతోంది. ఇంకా నిఖిత మృతి చెందిన విషయం కూడా కుటుంబ సభ్యులకు చేరవేసింది. ఒక్కొక్కరు కూడా వారి కుటుంబ సభ్యులందరూ శ్రీ మిత్ర ప్రిన్స్ లాలాగూడలోని అపార్ట్మెంట్కి చేరుకుంటున్నారు. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీమిత్ర అపార్ట్మెంట్లో గత కొంతకాలంగా ఉంటున్నారు. సో నిఖిత పేరెంట్స్ వీరంతా కూడా గతంలో తుకారాం గేట్ వద్ద ఉన్నారు. తుకారాం గేట్ నుంచి ప్రస్తుతం ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. నిఖిత గతంలో పరిశీలిస్తే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో ఆమె ఫార్మసీ కంప్లీట్ చేసింది. 2015 నుండి 2021 వరకు అక్కడే చదువుకుంది. కిమ్స్లో 2 ఏళ్ళు పనిచేసింది. వేద హెల్త్ కేర్లో ప్రస్తుతం ఉద్యోగ డేటా అనాలిసిస్ టెక్నికల్ అపార్ట్మెంట్లో కూడా పనిచేసింది. మార్లాండ్ యూనివర్సిటీలో డిప్లొమా కూడా పూర్తి చేసింది. సో ఇంటెలిజెన్స్ స్టూడెంట్ ఆమె అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అమెరికాలోని మేరీల్యాండ్లో అక్కడ ఆమె ఉద్యోగం చేస్తోంది. సో ఈమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఈమెకు గతంలో పరిచయం అయ్యాడు. వీరంతా కూడా హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళారు. అక్కడ నిఖితను డిసెంబర్ 31 రోజున ఇంటికి పిలిపించుకున్న తర్వాత అపార్ట్మెంట్లో అత్యంత దారుణంగా హత్య చేసి అతను ఎస్కేప్ అయ్యాడు. తమిళనాడులో ఢిల్లీ ఇంటర్పోల్ పోలీసులు ప్రస్తుతం అర్జున్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. నిఖిత మృతదేహాన్ని త్వరితగతిన హైదరాబాద్ రప్పించేందుకు భారత రాయబారి కార్యాలయం అమెరికా రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది. సో ప్రస్తుతం అయితే లాలాగూడలోని ఆమె నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అత్యంత కిరాతకంగా హత్య చేయడం అనేది సంచలనం రేపుతోంది. సో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. భారత రాయబారి కార్యాలయం కూడా కుటుంబ సభ్యులతోనూ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని త్వరితగతిన హైదరాబాద్ తీసుకొస్తే వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇది లేటెస్ట్ అప్డేట్. టు స్టూడియో. భారత రాయబారి కార్యాలయం నుండి తమ కూతురు హత్య జరిగినట్లు సమాచారం వచ్చిందన్నారు నిఖిత తండ్రి ఆనంద్. త్వరితగతిన నిఖిత మృతదేహం హైదరాబాద్ రప్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతుర్ని హత్య చేసిన అర్జున్ శర్మని యుఎస్ గవర్నమెంట్ కఠినంగా శిక్షించాలని కోరుతున్న నిఖిత తండ్రి ఆనంద్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్.
అమెరికాలో తెలుగమ్మాయి అత్యంత దారుణ హత్యకు గురైంది. నిఖిత ఫాదర్ మనతో పాటు ఉన్నారు. తండ్రితో మాట్లాడదాం. ఆనంద్ గారు, సో వాస్తవానికి ఈ నిఖిత మృతి చెందిన వార్త ఇటు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదన గురి చేసింది. వారు కంటతడి పెడుతున్నారు. వాస్తవానికి పరిశీలిస్తే కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కుటుంబం వారిని ప్రభుత్వాలను కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే మృతదేహాన్ని త్వరగా తీసుకురావాలి, అలాగే అర్జున్ శర్మను కూడా శిక్షించాలని చెప్పి. సో నిఖిత తండ్రి మనతో పాటు ఉన్నారు. నిఖిత తండ్రితో మాట్లాడదాం. వాస్తవానికి ఏమంటే మీరు అంటే అర్జున్ శర్మ ఎప్పుడు అంటే ఈ హత్య చేసిన తర్వాత మీకు రాయబారి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, సో ఏం జరిగింది అసలు? హత్య చేయడం గల కారణాలు ఏమైంది? అతను అంతటా అప్పులు చేసిండంట సార్. మా పాపకు కూడా తెలిసింది అతను పారిపోతుండ అనేసి. ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని చెప్పినాడంట. ఈ లోపల అట్లా అయిపోయింది సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు? ఎందుకంటే ఏ అమ్మాయికి అలాంటిది కావద్దు. కష్టపడి పిల్లల మీద అమ్మ నాన్న కష్టపడి పంపిస్తారు. ఏమన్నా నాయనకు అలా జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని. మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అక్కడ నుండి? మనకు భారత రాయబారి నుంచి మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది హత్య చేసి? వచ్చిందని ఆ తర్వాత ఏం జరిగింది అసలు? ఇంకా అంతనే సార్, బాడీ ఎట్లా అయింది అనేసి వీడు పారిపోయి వెళ్ళిపోయి ఇండియాకి వచ్చిండని తెలిసింది సార్. రూమ్మేట్స్ ఉన్నారు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అన్నాడు. అట్లాంటి రూమర్లు ఏం చేయకుండా ఒక రూమ్మేట్, ప్రీవియస్ రూమ్మేట్. కేంద్ర ప్రభుత్వానికి మన స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నాం, మా బాడీని తొందరపి అని మాకు న్యాయం చేయాలని చెప్తున్నాను సార్. సో నిఖిత హత్య గురి కావడం కూడా ఇటు కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదన గురి చేస్తోంది. సో డబ్బుల వ్యవహారంలోనే తన కూతుర్ని అత్యంత కిరాతకంగా హతమార్చాడు అర్జున్ శర్మని. అలాగే వీరంతా కూడా గతంలో స్నేహితులుగానే ఉన్నారు, స్నేహితులు మాత్రమే. సో 31st రోజున డబ్బులు కావాల్సిందిగా నిఖిత కాల్ చేయడంతో డబ్బులు ఇచ్చేందుకు వెళ్ళింది. ఆ మధ్యలోనే వీరికి గొడవ జరగడం, ఆర్థిక ఇబ్బందులతోనే ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ వల్లే ఈ హత్య చేసి ఉంటాడని చెప్పి కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు అత్యంత త్వరగా ఈ ఏవైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని హైదరాబాద్ రప్పించాలి. అలాగే అర్జున్ శర్మను కఠినంగా శిక్షించాలి. ఎలాంటి తల్లిదండ్రులకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కూడా నిఖిత పేరెంట్స్ వారు ఆవేదన వ్యక్తం